తిరుపతి జిల్లా చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పులివర్తి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నామినేషన్ స్లాట్ రోజే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి నామినేషన్ వేసేలా అనుమతులు తీసుకున్నారన్నారు. గ్రామంలో నాగలమ్మ గుడిని వైసీపీ కార్యాలయంగా మార్చారని ఫైర్ అయ్యారు. నామినేషన్ తర్వాత ఉద్దేశపూర్వకంగా వివాదం సృష్టించారని ధ్వజమెత్తారు. చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పులివెందుల సంస్కృతి తీసుకొస్తున్నారని ఎద్దేవా చేశారు. సందర్భంగా గత 4-5 రోజుల నుంచి జరిగిన సంఘటనలు మీకు చెప్పాలని ఉద్దేశం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ విధంగా కులాలకి మతాలకి అన్నదమ్ములకి భార్యాభర్తలకు గలాట పెడతాడు, దయచేసి నమ్మొద్దండి. ఆ ట్రాప్ లో మనం ఎవరు కూడా పడకూడదని వైసీపీ పార్టీ కుటుంబ సభ్యులకు కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ రోజు చెప్పా. 18వ తేదీ రోజు బాగుందని నా కుటుంబంతో వెళ్ళి నామినేషన్ చేశా. ఉదయం 5 నుంచి 6 గంటలు ఇక్కడ ఉండే వాళ్ళ మిత్రులందరూ కూడా వెళ్ళాం. మేమంతా నాగాలమ్మ గుడిని ఒక వైసీపీ పార్టీ కార్యాలయంగా చేశాడు. వైసీపీ కలర్ ఉన్నటువంటి బెలూన్లతో, వైసీపీ కలర్ ఉన్నటువంటి పూలతో నింపేశాడు. దేవుడు అనేవాడు ఉన్నాడు, మేము దండం పెట్టుకుంటున్నాం. నామినేషన్ సందర్భంగా నా కోసం మామయ్య నామినేషన్ చేస్తాను ఉండాలని వచ్చి వెహికల్ ఉంది. ఆమె నా మరదల కూతురు, ఇద్దరు లేడీస్ కూర్చుంటే వైసీపీ నాయకులు, చంద్రగిరి మండలానికి సంబంధించిన నాయకులు, ఆర్సీపురం మండలానికి సంబంధించిన నాయకులు రాళ్లతో కొట్టమన్నారు. వాళ్ళని విజువల్స్ మీకు చూపిస్తారు, అన్ని కూడా కొట్టమన్నారు. అప్పుడు కొట్టే బండ్లు ఇమీడియట్ గా పోలీసు పంపించినప్పుడు ఆవేశంతో ఆ పార్టీ జెండాలతో కొట్టారు. కారణం ఎవరు దీనికి? నువ్వే కదా తయారు చేసిన చెవిరెడ్డి. నువ్వు ఎక్కడైతే కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టాలనుకుంటే నీ ట్రాప్ లో పడం, నీ ట్రాప్ లో మేము పడం. నేను ఇదే మీడియా సోదరులకు ఇంతకుముందు కూడా చెప్పా. 2019లో ఏ విధంగా నన్ను చిత్తూరు రౌడీ, చిత్తూరు గుండా అని చెప్పాడు, అదే విధంగా ఈరోజు చేయాలనుకుంటున్నాడు. ఈరోజు పేపర్లో రాశాడు, గతంలో రెక్కి అని. నువ్వు ధైర్యం అయితే రేపు ఉదయం నేను వస్తా, నువ్వు టైం డిసైడ్ చేసి చెప్పు. కాణిపాకంలో కానీ నీ వెంకటేశ్వర అంగుల్లో కానీ చాముండేశ్వర గుళ్ళు కానీ దండం పెడతా, నీళ్లతో మొక్కుతా. రెక్కికి నాకు సంబంధం లేదని నువ్వు డ్రామా ఆడినావా లేదని నువ్వు సమాధానం చెయ్యి. నిన్న జరిగిన అన్ని సంఘటనలకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కారణం. వెహికల్ అతను ఈజీగా వెళ్ళవచ్చు, వెహికల్ టచ్ అయ్యి ఉండదు. డ్రైవర్ని భుజం తట్టి స్లోగా పో అన్నాడు. అంటే వాంటెడ్ గా రప్చర్ చేయాలని. ఆ విజువల్స్ కూడా మీకు చూపిస్తా. మీ ద్వారా చెప్తున్నా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి, భాస్కర్ రెడ్డి టైం అనేది ఎప్పుడు ఎల్లకాలం ఉండదు. నువ్వు కొట్టినా మేము దెబ్బలు తింటాం, దేనికైనా ఉంటాం. కానీ దయచేసి అమాయకులైనటువంటి ప్రజలు ఇబ్బంది పెట్టద్దు.